తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. అయితే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపైన ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు 2 ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు అలాగే విద్య ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం మరో బిల్లు తీసుకురానున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇక ఈ 2 బిల్లులను కేబినెట్ ఆమోదించనున్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రత్యేక బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మమతా. తెలంగాణలోని ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు జరిగినటువంటి కులగణాంకన పేరుతో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ 42 రిజర్వేషన్, దీంతో పాటు ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన బిల్లు, ఈ రెండింటిని ప్రధానంగా చర్చకు రానున్నాయి. దీంతో పాటు ప్రధానంగా చూసినట్లయితే 42% బీసీలకు ఇవ్వాల్సినటువంటి చట్టసభలు రిజర్వేషన్లపై కూడా చర్చ జరగనుంది. దీనిపై ఈ నెల 6న ముఖ్యమంత్రి సెక్రటరియట్ లో కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. దీనికి ఇప్పటికే ముందస్తుగానే ఎవరైతే ముఖ్య నాయకులు సంబంధించిన మంత్రులు ఉంటారో వారికి సూచన చేయడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలోని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి బడ్జెట్ విషయాలు అయితేనేమి, నేడు కావాల్సినటువంటి బడ్జెట్ కు సంబంధించిన విషయాలకు సంబంధించి పూర్తిగా చర్చించి దీనికి సంబంధించినటువంటి ముందుకు పోవడానికి గల రూపు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఒకటి చేరున్నారు. దీనికి సంబంధించిన సమావేశంలోనే అనేక కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కొన్ని నిధుల గురించి కూడా చర్చిస్తారు. దీంతో పాటు కులగణాంకం జరిగినటువంటి విషయాలతో పాటు తెలంగాణ కేబినెట్ లోని కీలకంగా 42% ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో అమలు చేయడానికి ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి ఉద్యమాల ఆమోదం తెలపడానికి కూడా ఈ 2 అంశాల మీద చర్చ కూడా జరుగుతుందనేది కూడా పెద్ద ఎత్తున విషయం. ప్రధానంగా కేబినెట్ భేటీ కావడంతో ఈ నెల 6న దీనికి సంబంధించిన విషయాల మీద చర్చ జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది విషయం. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ కేబినెట్ లోని ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగి ప్రధాన బిల్లుల మీద దృష్టి పెట్టి జరగాల్సినటువంటి ముందస్తుగా ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయో దీనిపై జరిగేటటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ కొరకు జరిగేటటువంటి విషయాలను కూడా చర్చిస్తారు. అందుకు ముందస్తుగానే బడ్జెట్ కు సంబంధించిన విషయాలతో పాటు పరిపాలన విభాగంలో ఉన్నటువంటి మార్పులు సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా ఈ సమావేశంలోనే చర్చిస్తారు. ప్రధానంగా బడ్జెట్ సంబంధించిన విషయాలను కూడా నెల 6న జరిగే సమావేశంలోనే చేస్తారు. మమతా. Right. Thank you, Srinivas. Thanks for the updates.